రైట్, మనం చూస్తున్నాం ఏదైతే ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ప్రతి ఒక్క పొలిటీషియన్ కూడా రెస్పాండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇప్పటివరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఏదైతే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వెళ్తున్నారో ప్రధాని మోదీకి మనం అందరం అండగా ఉండాలని తీసుకున్న డెసిషన్ కూడా మనం అందరం స్వాగతించాలని చెప్పినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది. మనం చేస్తున్నది కేవలం ఉగ్రవాదులకు సంబంధించిందే. ఈ పెహల్గాం దాడి తర్వాత వారి ఆత్మలు శాంతి చేకూరు. ఇది ఒక్క మనిషికి సంబంధించింది కాదు. ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాం, ఏంటి, ఏం జరిగింది అనేది కూడా క్లియర్ కట్ చెప్పారు. సోషల్ మీడియా కూడా ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆర్మీకి సంబంధించి ఏది పడితే అది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకండి, ఒకవేళ ఆ విధంగా పెడితే కనుక యాక్షన్ తీసుకుంటామని చెప్పి. ఏపీలో మనకి ఇప్పటికే తెలుసు, సోషల్ మీడియాలో ఏదైనా వేరే పోస్టులు ఏదైనా పెడితే కనుక ఏ విధంగా యాక్షన్ తీసుకుంటున్నారు అనేది కూడా తెలుసు. కాబట్టి ఆర్మీకి సంబంధించి ఏదైనా పోస్టులు పెడితే వారి మీద యాక్షన్ తీసుకుంటామని కూడా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సెస్ కావచ్చు, సోషల్ మీడియా యూజ్ చేస్తున్నటువంటి వారికి కావచ్చు, వార్నింగ్ చేసినటువంటి సిచ్యువేషన్ నిజంగా మంచి ఇండికేషన్ అని చెప్పొచ్చు. ఏం జరుగుతుందో మనకి కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. ఇటువంటి యుద్ధం గతంలో ఐ థింక్ శ్రీనివాస్ గారు గతంలో కూడా ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళకి చెప్పింది కూడా మీడియానే. మీడియాలో వస్తున్నటువంటి కథనాలు చూసి ఎస్ ఇక్కడ ఈ యాక్షన్ ఉంది, ఇక్కడ ఈ రియాక్షన్ జరగబోతోంది, సో మనకి ఏ సేఫ్ ప్లేస్ అనేది కూడా తెలుసుకొని అటాక్ చేసినటువంటి సిచ్యువేషన్. సో మీడియా కూడా కొంత సమయం పాటించాలంటూ కూడా కేంద్రం గైడ్లైన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు మనం ప్రెస్ మీట్ అప్పుడు కూడా మీడియాకి ఏమాత్రం ఆస్కారం ఇవ్వలేదు. అంటే మీడియా అడిగే క్వశ్చన్స్కి సమాధానం మేము తర్వాత చెప్తాము, వాట్ ఈజ్ వాట్, అసలు ఏం జరిగింది, ఎందుకు చేశాము, ఏ విధంగా చేశాము, చేసిన దాంట్లో ఆ విధంగా చెప్పారు తప్ప మీడియాకి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ రేస్ చేసినా మీడియా కాంట్రవర్షియల్ ఒకటి, గోప్యత అనేది చాలా క్లియర్ కట్ గా మెయింటైన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ రెండు మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ అన్ని రాష్ట్రాలని అలర్ట్ చేస్తున్నారు కదా, ఒక్కసారి మనం మాక్ డ్రిల్ గురించి కూడా మాట్లాడదాం శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఈ రోజు మాట్లాడదాం అనుకున్నది అదే, కానీ మార్నింగ్ మనకి గుడ్ న్యూస్ విన్న తర్వాత మాక్ డ్రిల్ అనేది పక్కన పెట్టాం. 4 గంటలు జరగబోతున్న మాక్ డ్రిల్ ఏ విధంగా ఉండబోతుంది, ఇది ఇప్పుడు చాలా కీలకంగా మారబోతున్నటువంటి మాక్ డ్రిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏమో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. మసూద్ సంబంధించి కుటుంబంలో 10 మంది కుటుంబీకులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఓ పక్కన పాక్ వేరే ఒకవేళ భద్రత సంబంధించి మాట్లాడుతున్నా, టెర్రరిస్టులు ఒకరిద్దరున్నా సరే వారి ప్రాణాలు పోయినా పర్లేదు, 10 మంది ప్రాణాలు తీసేయాలి అనే లక్ష్యంతో ముందుకెళ్తుంటారు ఉగ్రవాదులు. మనం మానవ బాంబులు చూస్తూనే ఉంటాం. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఈ మాక్ డ్రిల్స్ అనేది చాలా కీలకం. అన్ని రాష్ట్రాలను కూడా అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తోంది. ప్రాధాన్యత ఎంతవరకు కనిపిస్తోంది, ఎక్కువ ఏ స్టేట్స్ లో ఒకవేళ డేంజర్ జోన్ ఉన్నటువంటి స్టేట్స్ అంటే ఎట్లా చూడొచ్చు అంటారు? డేంజర్ జోన్ అంటే ముందు ఢిల్లీ, మన విశాఖపట్నం అంటే ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా హైదరాబాదు, ఈ 2 మెయిన్ డేంజర్ జోన్లుగా చెప్పారు. కదమైన స్టేట్స్ వేరే 3rd, 4th ప్లేస్లో ఉన్నాయి అనమాట. అంటే చాలామందికి అంటే ఎడ్యుకేటర్స్ అయినా వాళ్ళు ఎవరైనా కూడా యుద్ధం వచ్చినప్పుడు మనం ఏ విధంగా అంటే యుద్ధం నుంచి మనం తప్పించుకోవాలి అనేది కామన్ మ్యాన్కి ఎవరికి కూడా తెలియదు అనమాట. ఏదో ఫోర్స్లో ఉన్నటువంటి ఆర్మీ ఫోర్సెస్లో వాళ్ళకే తెలిస్తే తప్పితే ఇవన్నీ కూడా కామన్ మ్యాన్ తెలియదు. అంటే ఈ మాక్ డ్రిల్ అనేది 1971లో ఒకసారి అప్పుడు చేశారని చెప్పారు. మరలా ఇప్పుడు అంటే దగ్గరగా మరలా 55 years తర్వాత మరలా ఇవాళ వచ్చింది. అంటే యుద్ధం అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా భారతీయ సైనికుల్లాగా ఉన్నప్పుడు మాత్రమే మన దేశాన్ని రక్షించుకోగలము. ఇతర దేశాల యొక్క అటాక్ని మనం ఎదుర్కోవటానికి కూడా అవకాశం ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక టెర్రరిస్టు మొన్న ఇక్కడ మన గోకుల్చాట చూసాం మనం. ఎక్కడైతే ఒక 100 మంది 200 మందో ఎక్కువగా ఉంటారో ఆ ప్లేస్ టార్గెట్ చేసి అక్కడ అందరూ కూడా కాల్ చేస్తున్నారు. అందువల్ల అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఏ ప్లేసెస్కి వెళ్ళాలి. ఈ మధ్యన కూడా కొన్ని వచ్చినాయి, అది ఫేకో మామూలుగా ఒరిజినల్ పక్కన పెట్టండి. ఏ ప్లేసెస్లో ఎక్కువగా టార్గెట్ చేస్తారనేది మనకి సికింద్రాబాద్ స్టేషన్ అనో విజయవాడ స్టేషన్ అనో కొన్ని ప్లేసెస్ చెప్పారనమాట. అంటే ఎక్కువగా జనం ఎక్కడైతే గుమికూడతారో అక్కడ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పారు. ఒకవేళ ఉన్నా కూడా టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు వస్తే ఎట్లా మనం ఏ విధంగా తప్పించుకోవాలి, సేఫ్ జోన్కి ఎట్లా వెళ్ళాలి, ఇవన్నీ కూడా సైన్యం కొన్ని సూచనలు, ప్రభుత్వం సూచనలు చేయాలి. చేసినప్పుడు మనం కూడా అవన్నీ ఫాలో అవ్వాలన్నమాట. ఫాలో అయినప్పుడు ఏమంటే ఆస్తి నష్టం అనేది పక్కన పెట్టి ముఖ్యంగా ఏదో ప్రాణ నష్టం తక్కువ జరగడానికి అవకాశం ఉందన్నమాట. అదే మనకు తెలియకపోతే ఏంటంటే ఆటోమేటిక్గా మనం ఏ పాయింట్ అయితే డేంజర్ జోన్లో ఉండిద్దో అటే వెళ్తాం. అటే వెళ్ళి డెఫినెట్గా అందరూ కూడా ఆ టెర్రరిస్టులకి దొరికి వాళ్ళు కొంతమంది మొన్న మీరు పహల్గామ్లో చూస్తే కొంతమంది తప్పించుకున్నారు. వాళ్ళు ఆ సైడ్కి వెళ్ళావు ఇంకోటి వెళ్ళేదో వాళ్ళ ప్రయత్నాలు. అంటే వాళ్ళకు కూడా తెలియదు, ప్రాణభయంతో
ఏదో అక్కడ ఏదో ఒక ఇలాగా ఉందని చెప్పేసి ఏదో అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అయ్యి ఉంటే బిల్డింగ్స్ అయ్యి ఉంటే ఆ వెనకాల లేదా బాత్రూమ్లో ఎక్కడ దాక్కున్నారనమాట. వాళ్ళకి తెలియదు, అంటే ప్రాణభయంతో వాళ్ళు వెళ్ళి దాక్కున్నారు తప్పితే తెలుసు. అదే తెలుసుంటే ఒక అటాక్ జరిగినప్పుడు ఆయా ఏ ప్లేసెస్లో ఉంటే మాల్స్లో ఉంటే ఎక్కడ దాక్కోవాలి, లేదా జనరల్గా ఇష్యూ ఉంటే ఎక్కడ ఉండాలి, బిల్డింగ్స్ ఉంటాయని ఇవన్నీ కూడా ప్రభుత్వం డెఫినెట్గా ఇలాంటిది యుద్ధం మరి కమ్ముకొచ్చే పరిస్థితి ఉంది కాబట్టి డెఫినెట్గా కూడా సూచనలు చేయాలి. సూచనలు చేసినప్పుడు ప్రాణ నష్టం తగ్గుతుంది. అదేవిధంగా ఎదుర్కోవటానికి కూడా శత్రువు అవతలు ఉంటే శత్రువు యొక్క అతని దగ్గర గన్ మిషన్స్ ఉన్నా లేదా ఇంకోటి ఉన్నా కూడా అతను కూడా ఏ విధంగా ఎదుర్కోవాలని ఇవన్నీ కూడా సూచనలు తీసుకోవాలి డెఫినెట్గా. అది ఇప్పటివరకు జరగలేదు. ఇప్పుడు మోడీ గారు వచ్చారు కాబట్టి ఆయన బాగా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. అది అగ్నివీర్ అని ఒక స్కీమ్ పెట్టారు. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఆర్మీలో ఎప్పుడైతే మనం పనిచేస్తామో 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పనిచేస్తామో మనకు అన్ని ఇష్యూస్ కూడా దేశం పట్ల భక్తి అనే కాకుండా దేశం పట్ల ఎవరైతే భక్తిభావంగా ఉండాలి అనేది తెలుస్తుంది. అదేవిధంగా దేశ ద్రోహులు ఎవరో వాళ్ళ పట్ల కూడా ఏ విధంగా మనం ఇచ్చేయాలి. అగ్నివీర్ వచ్చినప్పుడు కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ విన్నాం, కానీ ఇటువంటి యుద్ధాలు వచ్చినప్పుడే అగ్నివీర్ యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. మనకి ఎంత సైన్యం ఉంది అనేది చూపించుకోవడం అగ్నివీర్ అనేది ఇప్పుడు నిజంగానే ఆ రోజు తీసుకున్నటువంటి ముందు చూపు అనుకోవచ్చు. డెఫినెట్ గా అంటే మోడీ గారు ఇవన్నీ కూడా గ్రహిస్తున్నారు. పాకిస్తాన్ ఎప్పుడైతే ఆర్టికల్ 370 వచ్చిందో అప్పటి నుంచి పాకిస్తాన్ ఎదురు చూస్తుంది, దేశాన్ని ఏదో విధంగా దెబ్బతీయాలి అనేటువంటిది వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా కూడా ప్లాన్ చేస్తున్నారు అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఈ అగ్నివీర్ తీసుకురావటం, దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయాల కోసం వ్యతిరేకించారు. రాజకీయ పార్టీలు రాజకీయాల కోసం మాత్రమే వ్యతిరేకించారు. దాన్ని కూడా మనం చూసాం. అగ్నివీరు ఇవాళ స్కీము ఎప్పుడైతే 18 ఇయర్స్ కంప్లీట్ అవుతాయో యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా 18 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అగ్నివీర్లో జాయిన్ చేయాలి. అంటే ప్రతి ఒక్క యూత్ కూడా ఒక భారతీయ సైనికుడిగా యుద్ధం వస్తే ఏ విధంగా ఇవాళ ఫోర్స్ యాక్ట్ చేస్తుందో అట్లా యాక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం చాలా వరకు యుద్ధాన్ని మనం అడ్డుకోవటము, అదే విధంగా యుద్ధానికి బహల్పూర్ జైషే ఉగ్ర స్థావరానికి సంబంధించినటువంటి విజువల్స్ అవి మనకి స్క్రీన్ లో 2 విండోస్ కనిపిస్తున్నాయి. ఒకటి దాడి జరగక ముందు, అంటే ఆపరేషన్ సింధూర్ జరగక ముందు ఉన్నటువంటి దృశ్యాలు, ఎంత భవనం ఎంత అద్భుతంగా ఉంది, ఏ విధంగా ఉంది అనేది. ఆఫ్టర్ దట్ దాడి జరిగిన తర్వాత ఏ విధంగా ఉంది దాని కండిషన్ అనేది కూడా క్లియర్ కట్ గా స్క్రీన్ లో చూస్తున్నాం. ఆ న్యూస్ స్క్రీన్ లో ముందున్నటువంటి సిచ్యువేషన్, తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే మనం ఏమనేది కేవలం ఉగ్రవాద స్థావరాలనే పెట్టుకున్నాం కాబట్టి ఆ డైరెక్ట్ అటాక్ మనకి భూమి కింద కూడా డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే నేల కింద భాగంలో కూడా, అంటే డైరెక్ట్ ఆ మిస్సైల్ వచ్చినప్పుడు ఆ వచ్చిన ప్రాంతం నుంచి కిందకి ఏ విధంగా అది ధ్వంసమైంది ఏంటి అనేది కూడా క్లియర్ కట్ గా మనకి ఈ విజువల్స్ చూస్తూ ఉంటే అర్థమవుతోంది. ఎందుకంటే మీకు బంకర్స్ లో ఎవరైతే ఉగ్రవాదులు ఉంటారో వాళ్ళని కూడా అంతం చేయడానికి ఈ మిసైల్ ఏదైతే పెట్టారో వాళ్ళు ఆ మిసైల్ బంకర్ లో ఉన్న వాళ్ళని కూడా అంతం చేయడానికి మామూలుగా అయితే పైన వరకే ఉంటుంది, బిల్డింగ్ వరకు. ఈ మిసైల్స్ కెపాసిటీ ఏంటంటే చాలా స్మార్ట్ గా వెళ్ళేసి బంకర్స్ కింద కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అంతం చేసే అంత కెపాసిటీ గలటువంటి మిసైల్స్ అన్నమాట. ఇవి ఫస్ట్ టైము, అంటే దీన్ని రాఫెల్ నుంచి చెప్పారు, ఫస్ట్ టైం యూజ్ చేశారన్నమాట. ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ మిసైల్స్ ని యూజ్ చేయలేదన్నమాట. 30 కిలోమీటర్స్ పివోక దగ్గర నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో కూడా ఎయిమ్ ని గురి చూసి ఎక్కడ ఎటువంటి, అంటే ప్రపంచ దేశాల మీద తప్పు పెట్టుకునే విధంగా కాకుండా కేవలం ఉగ్రవాదం మీద మాత్రమే, ఏదైతే మిగిలిన అన్ని దేశాలు కూడా ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటున్నారో దానిలో భాగంగానే మేము ఒక అడుగు ముందుకేసాం. అయితే ఇక్కడ మీకు జైషే మహమ్మద్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ ఉంది. దాంట్లో ఉన్న చీఫ్ ని వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని కూడా అంతం చేశారు. 10 మంది చనిపోయారు. అంటే మీకు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి 3 ఉగ్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఇది. దీంట్లో ఉన్నటువంటి మొత్తం ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళందరూ కూడా చీఫ్ తో సహా మొత్తం కూడా అంతం చేశారు. ఇంకా 2 ఉన్నాయి, వాళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నారు. అందరినీ కూడా దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అసలు ఉగ్రవాదుల ముఠా టీం ఏదైతే ఉందో వాళ్ళందరినీ మొత్తాన్ని అంతం చేసినప్పుడు మాత్రమే ఉగ్రవాదం అంతం అవుతుంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఉగ్రవాదులను మనం సపరేట్గా చూసే పరిస్థితి లేదు. పాకిస్తాన్ గవర్నమెంటే ఉగ్రవాదం, ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది గవర్నమెంట్. ఈ టెర్రరిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ని, ఏది ఆర్మీ చీఫ్ని, అదేవిధంగా రక్షణ మంత్రిని వీళ్ళే అపాయింట్ చేస్తున్నారు. అందువల్ల ఆ ప్రభుత్వం మీద డైరెక్ట్గా అటాక్ చేసినప్పుడు మాత్రమే, ఎందుకంటే ఇది 78 సంవత్సరాల ఇష్యూ.
వాళ్ళు ఇదేదో 2 సంవత్సరాలకో 5 సంవత్సరాల ఇష్యూ కాదు, అంటే 1947 నుంచి ఇష్యూ జరుగుతుంది. అది ఇప్పుడు ఒక పీక్ స్టేజ్కి వచ్చింది. ఎప్పుడైనా కూడా టోటల్గా ఉగ్రవాదాన్ని అంత రైట్. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో విశాఖ బీచ్ రోడ్లోని విక్టరీ స్థూపం వద్ద జన జాగృతి ఆధ్వర్యంలో యువత విద్యోత్సవం చేస్తున్నారు. పాకిస్తాన్ కి ఇదొక హెచ్చరిక అని నినదించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలని కోరుకుంటున్నారు. దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తర్వాత భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్త వాతావరణంలో భాగంగా గత రాత్రి ఆపరేషన్ సింధూర్ అని చెప్పి దాడులు చేయడం భారత వైమానిక దళం కూడా త్రివిధ దళాలు దాడులు చేసిన నేపథ్యంలోనే దీన్ని విజయంగా తీసుకుంటూ ఈరోజు విక్టరీ అట్ సీ అనే విశాఖ బీచ్ రోడ్లో ఉన్నటువంటి విక్టరీ స్థూపం దగ్గర అయితే జనజాగృతి సమితి ఆధ్వర్యంలో విజయోత్సవాలు కూడా జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. మనతో పాటు జనజాగృతి నాయకులు కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని చెప్పండి, అసలు ఈరోజు మీరు చేస్తున్నటువంటి విజయోత్సవ కార్యక్రమానికి ప్రధాన కారణం? పెహల్గాం దాడి జరిగిన తర్వాత భారతదేశం అంతా కోరుకునేది ఒకటే, పాకిస్తాన్లో ఒక్క ఉగ్రవాది కూడా మిగలడానికి వీల్లేదు. భారత సైన్యం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ లాంటి ఆపరేషన్లు ఇంకా 100 జరగాలి. పాకిస్తాన్లో ఒక్క ఉగ్రవాది కూడా లేకుండా చేయాలి. భారతీయులందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి భారత సైన్యానికి మద్దతు తెలపాలని జనజాగరణ సమితి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చెప్పండి, అసలు రాత్రి జరిగినటువంటి దాడులు సంబంధించి కూడా పాకిస్తాన్ సైన్యమే చేయలేదు, కేవలం ఉగ్రవాద స్థావరాల మీదే చేసామని భారత్ చెప్తుంది. మరోవైపు పాకిస్తాన్ కూడా మేము సామాన్యంగా వదిలిపెట్టమని చెప్పి భయపెట్టే ధోరణిలో వెళ్తుంది. ఏం చూస్తుంది? వాళ్ళు భయపడితే మేము ఇక్కడ 140 కోట్ల మంది ఉన్నాము, మేము అందరూ కలిసి సైన్యంగా బయలుదేరుతాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు, వాళ్ళు కావాలనే రెచ్చగొడుతున్నారు. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ మనం ఏంటంటే ఆర్థికంగా బలపడ్డాం, చాలా ఆర్థికంగా దేశం ముందుకెళ్తోంది. అది చూసి వాళ్ళు ఓర్వలేకపోతున్నారు, అందుకని ఈ దాడులకి చేస్తున్నారు. ఇవి జరగకూడదు. మేము కేంద్రానికి సపోర్ట్గా ఎప్పుడూ ఉంటాం. అది పార్టీలకి కులాలకి అతీతంగా ఎవరైనా సరే కేంద్రాన్ని సపోర్ట్ చేసి, ఎందుకంటే వాళ్ళు మన కోసం ఎక్కడెక్కడో కష్టపడుతున్నారు, పిల్లలు అందరూ చనిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. ఇలాంటివి జరగాల్సి వస్తే అందరూ ఏకదాటిగా కేంద్రానికి సపోర్ట్ చేసి ఇలాంటివి ఎన్నో జరగాలి. ఆపరేషన్ సింధూర్ లాంటి ఎన్ని ఆపరేషన్స్ అయినా మేము సపోర్ట్ చేస్తాం. ఇది ఇండియా. మీరు చెప్పండి, అసలు ఈరోజు జరిగినటువంటి ఏదైతే దాడులు అంటే ఆపరేషన్ సింధూర్ ఎలా సమర్థించుకుంటాం మనం, అదేవిధంగా రాబోయే రోజుల్లో యుద్ధం ఖచ్చితంగా రావాల్సి వస్తే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మొన్న పహల్గామ్ అటాక్లో చనిపోయిన వాళ్ళందరికీ ఇదండి ఈరోజు జరిగిన సింధూర్ అనే కార్యక్రమమే వాళ్ళకి ఒక బాధ తీర్చే కార్యక్రమాన్ని అనుకుంటున్నాం మేము. ఇదే విధంగా భారతదేశంలో జరగాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయండి. ఇంటర్నల్గా ఉన్న ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళందరినీ తరిమికొట్టాలి మొదటగా. అదే కాకుండా ఈ పాకిస్తాన్ అనే దాన్ని భారతదేశాన్ని మొత్తం ఏదైతే ఇంత ఇబ్బంది పెడుతున్న ఈ
తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళని తరిమి కొట్టాలి. అదేవిధంగా చిత్రపటంలో లేకుండా పాకిస్తాన్ని అంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇదే విధంగా కొనసాగించాలని, ఈ సింధూర్ లాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని, ఈ ఉగ్రవాదాన్ని నశించే చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఏదైతే నిన్న రాత్రి మొదలైందో, ఎన్నో రాత్రులు పహల్గామ్ అటాక్ అయిన తర్వాత ఎన్నో రాత్రులు భారత ప్రజలు కానీ వాళ్ళ కుటుంబీకులు కానీ ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో బాధాకరమైన రాత్రులు వాళ్ళు చూసుంటారు. ఈరోజు వాళ్ళందరికీ మద్దతుగా భారతదేశ ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిందో అది భారతదేశానికి, భారత ఆర్మీకి జయహో అని నినాదం ఎట్టి పరిస్థితుల్లో కనిపిస్తుంది. అదేవిధంగా పాకిస్తాన్ ఖబర్దార్, ఎందుకంటే ఈరోజు నువ్వు చేసే ప్రతి చర్యకి ఈరోజు ప్రతిచర్య చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. ఈరోజు భారతీయ ప్రభుత్వం ఆర్మీ జవాన్లకు ఏదైతే ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చిందో అది ఎంతో గొప్పకరం. అదేవిధంగా ఈరోజు భారతదేశానికి వివిధ దేశాలు ఏ విధంగా మద్దతు ఇస్తున్నాయో, ప్రపంచ దేశాలు ఏ విధంగా భారతదేశానికి మద్దతు ఇస్తూ మన డొనాల్డ్ ట్రంప్ అన్నారు, ఇఫ్ యూ టచ్ ఇండియా ఐ విల్ డిస్ట్రాయ్ పాకిస్తాన్ అని డైరెక్ట్గా ఏదైతే నినాదం ఇచ్చారో ఇది భారతదేశమే కాదు ప్రపంచం అంతా భారతదేశానికి మద్దతు ఇస్తూ ప్రపంచం అంతా శాంతిని నెలకొల్పాలని ఆలోచిస్తూ ఉంటే ఈరోజు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని నింపుతూ మతోన్మాదాలను ముందుకు తీసుకొస్తూ ప్రజల మధ్య గొడవలు పెడతానని ఎంతో దారుణంగా దాని ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని, ఒకవేళ లేదంటే పాకిస్తాన్ అనే దేశాన్ని ప్రపంచ మట్టంలో లేకుండా చేయడానికి భారతదేశ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో ఆలోచించడానికి ఏ విధంగా లేదు. ఒకవేళ ఆలోచన మార్చుకోకపోతే భారతదేశ ప్రభుత్వం ప్రపంచ మట్టంలో పాకిస్తాన్ అనేది లేకుండా చేస్తుందని నేను ఖచ్చితంగా నమ్మకం ఉంది. అదేవిధంగా భారతదేశానికి ఏ విధంగా అయితే ఇక్కడ యువతలు కానీ భారతదేశ ప్రజలు కానీ అదేవిధంగా వివిధ దేశాల అధ్యక్షులు అదేవిధంగా ప్రధానమంత్రులు ఏ విధంగా భారతదేశానికి మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఏదైతే ఒక బార్డర్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలోని కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఏదైతే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపడుతున్నటువంటి కార్యక్రమాలకి భారత సైన్యానికి యువత మద్దతు ఇస్తుంది. ప్రతి పౌరుడు కూడా, భారతీయ పౌరుడు కూడా మద్దతు ఇస్తున్న నేపథ్యంలోనే ఈరోజు విశాఖపట్నంలో విక్టరేట్స్ 1971లో ఏదైతే విశాఖపట్నంలో యుద్ధం జరిగింది పాకిస్తాన్తో, పాకిస్తాన్ మీద విజయం సాధించినందుకు ఇక్కడ స్థాపించినటువంటి విక్టరేట్స్ స్తూపం దగ్గర అయితే ఈరోజు యువత జనజాగృతి ఆధ్వర్యంలో యువత అంతా కూడా విజయోత్సవాలు జరుపుకుంటున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో పాకిస్తాన్కి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఒక హెచ్చరిక. రాబోయే రోజుల్లో ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయాలి. భారత్ అనేది దీనికి ధీటుగా సమాధానం చెప్పి పాకిస్తాన్ మీద తో పాటు ఉగ్ర దాడులు కూడా పూర్తిగా నిర్మూలించాలని చెప్పి, ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కేంద్రం తీసుకున్న ప్రతి చర్యకి మా మద్దతు ఉంటుందని చెప్పి యువత అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.